చెప్తున్నా కారణం చెప్తున్నా ఎందుకు వద్దంటున్నా చెప్తున్నా. సార్లు ఏమైనా ఉన్నారా నిన్ను? సార్లు అన్నారా? టీచర్లు ఏమైనా ఉన్నారా? పిల్లలు ఏమైనా ఉన్నారా? ఎవరు ఇబ్బంది పెట్టారు? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను దాని గురించి మాట్లాడతాను. హోంవర్క్ చేయలేదా? సార్ చేయగలిగింది చేస్తాను. అది నాకు సాధ్యం. 3 నెలలు అయితే నీకే కదా, కొన్ని కొన్ని ఆలోచించుకోవాలి. ఇంకా 2 నెలలు రా, అయిపోయింది. డిసెంబర్ కూడా అయిపోయింది. జనవరి, ఒకరితో మనకు వద్దు. జనవరిలో స్లిప్ టెస్ట్లు నడుస్తున్నాయి, స్పెషల్ టెస్టులు. అదే నాన్న, నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, ఏదైనా ఇబ్బంది ఉంటే మా చెప్పు. అలా ఇబ్బంది ఉంది సార్ అని చెప్పు, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుందాం. ఏనా ఏంటా సారథ చెప్తారా? నేను సారథ చెప్తారా? కొట్టొద్దు తిట్టొద్దు అని చెప్తారా? ఏదో హోంవర్క్ కూడా తర్వాత పెయింటింగ్ కూడా చేసుకుంది కానీ నువ్వు మైకందా కారణం చెప్పకుండా ఎట్టరా నువ్వు? మరి పలానా కారణం చెప్పాలిగా మాకు. ఓసారి ఈ కారణం అని రాలేకపోతున్నాను, ఈ ఇబ్బంది అని చెప్పాలి కదా నువ్వు మాకు. కారణం లేకుండా ఇంట్లో కూర్చొని అటు పనికి పోక ఇటు బడికి రాక ఇంట్లో కూర్చుంటే దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పు? ఎట్లా చెప్పు? నువ్వేం చెప్పకుండా నోరు మూసుకొని కూర్చొని మాకు ఎట్లా అర్థమైంది నీ ప్రాబ్లం ఏదైనా ఉంటే? అలా అంటే తీరుతాం మేము, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాం.